హలో అండి, నేను సురేష్ కవిరాని. ఈరోజు రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈగిల్ అనే సినిమా విడుదలైంది. ఇందులో రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్, నవదీప్, శివన్నారాయణ, అవసరాల శ్రీనివాసరావు, మధుబాల ఇలా చాలామంది నటీనటులు ఇందులో ఉన్నారు. దీనికి సంగీతం దేవ్జాండ్. ఇది కార్తీక్ ఘట్టమనేని. ఇంతకుముందు ఈయన సినిమాటోగ్రాఫర్కి చాలా సినిమాలుగా వర్క్ చేశాడు. ఇంతకుముందు ఒక సినిమా చేశాడు. ఇది అతను రెండో సినిమా దర్శకుడుగా. కార్తీక్ ఘట్టమనేని దీని దర్శకుడు. అలాగే దీనికి నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారు. ఇది ఒక రవితేజ కెరీర్లో ఒక హై బడ్జెట్ సినిమా. ఇది సినిమా విడుదలకు ముందు దీని ప్రచార చిత్రాలు అవి చాలా బాగా వెళ్ళాయి, ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది ఒక స్టైలిష్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ అని చెప్పారు ముందు నిర్మాత కానీ రవితేజ కానీ వీళ్ళందరూ కూడా. అయితే ఈ సినిమా ఎలా ఉందన్నది ఇవాళ రిలీజ్ అయింది, ప్రేక్షకుల ముందు వచ్చింది, మొదటి షో పడింది. ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. ఇది మీకు సినిమా ఎలా మొదలవుతుందంటే, అనుపమ పరమేశ్వరను ఒక జర్నలిస్ట్, నళినీరావు అనే పేరు మీద ఒక జర్నలిస్ట్, ఆమె నళినీరావు పాత్ర చేస్తుంది. ఆమె ఢిల్లీలో ఒక ఆంగ్ల పత్రికలో పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమె ఢిల్లీలో దగ్గర ఏదో షాపింగ్ చేస్తూ ఒక చేనేత వస్త్రం చూస్తుంది. అది దాని గురించి అడిగితే అది ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది, దీన్ని పండిస్తున్నది ఒక వ్యక్తి, మా మదనపల్లి దగ్గర ఉండే ఆ తలకోన ఫారెస్ట్లో ఉండే వ్యక్తి అని అక్కడ డీటెయిల్స్ అది అక్కడ తెలుసుకొని ఆ వ్యక్తి కనిపించకుండా మాయమైపోయాడు. ఆ చేనేత వస్త్రం ఎవరైతే పండిస్తున్నారో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు అని వాళ్ళు చెప్తారు. చెప్పగానే అది ఆమె ఏంటంటే ఆ వార్త తీసుకొని తన పత్రికలో ఎక్కడో కార్నర్లో వేస్తారు ఆ న్యూస్. అయితే ఆ వార్తని ఎక్కడో ఒక మూల వేసినా కూడా అది సిబిఐ వాళ్ళని, నెక్స్ట్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. ఆ వార్త చేసి వాళ్ళందరూ వెంటనే ఈ ఆఫీస్కి వచ్చి ఆ పేపర్ ఒకరోజు ఆపేసి వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తారు. ఇది మీకు ఎక్కడ తెలిసింది, ఎలా తెలిసింది, ఈ వ్యక్తి గురించి మీకేం తెలుసు అని. అప్పుడు అనుపమ పరమేశ్వరన్, అదే నళిని పాత్ర వేసిన అనుపమ పరమేశ్వరన్కి ఆసక్తి పెరుగుతుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎక్కడ ఉంటాడు, ఎలా మాయమైపోయాడు, ఎందుకు మాయమైపోయాడు తెలుసుకుంది. కానీ అప్పుడు ఢిల్లీ నుండి మదనపల్లి వెళ్తుంది, తలకోన అడవుల్లోకి. ఇంకా అక్కడి నుండి ఆమె ఏంటంటే తన పరిశోధన ప్రారంభిస్తే అక్కడ ఆమెకేం ఉండదు, ఒక మట్టి దిబ్బలాగే కనబడుతుంది. కానీ అక్కడ ఫ్యాక్టరీ ఉండేదా అని అనుకుంటారు, కానీ అక్కడ ఫ్యాక్టరీ ఏమి ఉండదు, మట్టి దిబ్బలాగే ఉంటుంది. అప్పుడు ఆమె అడుగుతూ ఉంటుంది ఒక్కొక్కరిని, అక్కడ లోకల్గా ఉండే ఇన్స్పెక్టర్ని, ఎమ్మెల్యేని, నెక్స్ట్ అక్కడ ఉండే ఆ ఊర్లో ఉండే గ్రామస్తుల్ని, ఇక్కడ ఏముండేది అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టోరీ చెప్తారు. అక్కడ సహదేవ్ వర్మ అనే అతను ఉండేవాడు. అతను ఈ పత్తి పండించి ఈ చేనేత వస్త్రాల దీనికి కారణము, అతను ఎందుకు ఇక్కడ ఉండవలసి వచ్చింది, అతని నేపథ్యం ఏంటి, అతను ఎక్కడో అదేంటది డబ్బులు తీసుకొని ఈ గన్స్ అది సరఫరా చేసేవాడు, దొంగ రవాణాలు చేసే సహదేవ్ వర్మ, ఎక్కడో విదేశాల్లో పనిచేసే సహదేవ్ వర్మ ఎందుకు ఇక్కడ మదనపల్లి దగ్గరుండే ఈ ఫారెస్ట్లో వచ్చి ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఇవన్నీ కూడా ఆమెమో తెలుసుకుంటూ ఉంటుంది. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే కథ మొత్తం నేను చెప్తే బాగోదు కదా, ఆయన ఎందుకు అలా చేశాడు, గన్స్ అవి అక్కడ ఎందుకున్నాయి, అవన్నీ కూడా మీకు మిగతా సినిమా చూస్తే, స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. అయితే ఇంతకీ ఇది సినిమా కనుక మనం విశ్లేషిస్తే, ఈ సినిమా విడుదలకు ముందు వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు అందరూ, రవితేజ కానివ్వండి, నిర్మాత కానివ్వండి, వీళ్ళందరూ కూడా సినిమా ఇదని. కానీ సినిమాలో మీకు రవితేజ గురించి చెప్పడంలో 45 నిమిషాలండి. సినిమా మొదలైన దగ్గర నుంచి 45 నిమిషాలు రవితేజకి బిల్డప్ ఇస్తారు. వాడెవడు, సహదేవ్ వర్మ అంటే ఎవడు, రవితేజ ఏం కనిపించడు మీకు, ఏదో ఊరికే ఫేస్ చూపెడుతుంటారు. 45 నిమిషాలు రవితేజ గురించి బిల్డప్. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది అనుపమ, వెళ్ళంగానే పలానా అమ్మో నాకా, అతని గురించా, ఇలాగ బిల్డప్ ఇస్తుంటారు తప్పితే అసలు కథ నడవదే, కథ చెప్పరే. ఏదేదో అంటే ఎట్లా అంటే డైరెక్టరు ఈ మధ్య వెబ్ సిరీస్లు బాగా స్ఫూర్తి అనుకుంటా అందరికీను. అలాగే మనకి ప్రశాంత్ నీలు కేజీఎఫ్ అని ఒక సినిమా తీశారండి ఇంతకుముందు. ఆ సినిమా తీసి నాకు తెలిసి ఇప్పుడు కొత్త దర్శకులందరినీ కూడా పాడు చేశాడేమో అనిపిస్తూ ఉంటుంది.
పాడు చేసిన మీన్స్ అంటే కేజీఎఫ్ చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఇప్పుడు కొత్త దర్శకులు అందరూ వచ్చి అందరూ కేజీఎఫ్లా తీసేయాలనే, ఏదో బ్యాక్గ్రౌండు ఫ్లాష్ బ్యాక్ ఒకటి పెట్టేసి ఆ గన్సు ఇంకా ఆ నేపథ్యంలో నేను చెప్పేది. అంతేగాని ప్రశాంత్ నీల్ సినిమా బాగలేదు అని కాదు. అతను కేజీఎఫ్ అనే సినిమా తీసి ఈ వచ్చే దర్శకులందరూ కూడా అతన్ని ఫాలో అయిపోతున్నారు. ఏం లేదు, ప్రతి వాళ్ళు కేజీఎఫ్ తీసేయాలనే. అసలు మీకు సినిమాకి కావాల్సింది కథ. కథ ఎలా నరేట్ చేయాలి, ఎలా చూపించాలి, అందులో మంచి కథను ఎలా పెట్టాలి మనం, అవన్నీ మానేసి గన్సు, ఫైటింగ్సు, బిల్డప్లు వీటితోటే సినిమా నడిపిస్తానంటే ఎట్లా అండి? కార్తీక్ ఘట్టమనేని సినిమాని మీకు సీన్ అంటే ఒక్కొక్క సన్నివేశం కింద చూస్తే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. మీకు ఆ పోరాట సన్నివేశాలు, గన్స్ పేల్చడాలు ఇవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మీకు సీన్ వైజ్ చూస్తే బాగుంటుంది. కానీ కథగా ఏం లేదు, అందులో కథ ఏం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా ఆయన చెప్పలేకపోయాడు. ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడి నుండి ఇంకో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు, అక్కడి నుండి ఇంకో ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ఆయన ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ నుండి మళ్ళీ ఇంకో ఫ్లాష్ వెనక్కి వచ్చి ఆ వెనకాల నుండి మనకు వచ్చి ఇది ప్రజెంట్ జరుగుతోందా లేదా ఫ్లాష్ బ్యాక్లో వెళ్తోందా ప్రేక్షకుడికి ఏం అర్థం కాదు అసలు. 45 నిమిషాలు మీకు రవితేజ స్క్రీన్ మీద సరిగా కనిపించడంటేనే మీకు అర్థమైపోతుంది కదండి సినిమా ఆయన ఎట్లా చేయాలనుకున్నాడు ఏంటో. కాసేపు పోలండ్ అంటాడు, కాసేపు డెన్మార్క్ అంటాడు, కాసేపు అక్కడ ఇది మదనపల్లి వస్తారు, మళ్ళీ ఒక్కొక్కసారి వార్సా అని అక్కడికి వెళ్ళిపోతుంటారు. అది అవసరాలు శ్రీనివాసరావు ఏమో ఆయన రా ఏజెంట్ అంటాడు, ఆయన ఏమో సేఫ్ హౌస్ అని మదనపల్లిలో అంటాడు, ఆయన కూడా కొద్దిసేపు అక్కడెక్కడో కనపడతాడు, ఇంకో దగ్గర కనపడతాడు. ఇదేంటంటే అది ఒక కొత్త ఇదండి ఆ స్క్రీన్ ప్లే పెట్టడం, ఆ ఫ్లాష్ బ్యాక్లు ఎట్లా చూపించాలి ఏంటి అన్నది ఒక స్క్రీన్ ప్లే బాగా తెలిసి ఉండాలి. దాని మీద ఏంటంటే బాగా కొంచెం ఆ ఎక్స్పీరియన్స్తో అవన్నీ నీట్గా చేస్తే కనుక సినిమా బాగుంటుంది. కానీ కార్తీక్ ఘట్టమనేని ఏం చేశాడంటే అది సరిగా నెరేట్ చేయలేకపోయినాడు కథ. టూకీగా చెప్పాలంటే మారణాయుధాలన్నీ కూడా మంచి వాళ్ళ చేతుల్లో కాకుండా చెడ్డవాళ్ళ చేతుల్లో పడుతున్నాయి. చెడ్డవాళ్ళ చేతుల్లో పడడం వల్ల అనేక విధ్వంసము, వినాశనానికి దారితీస్తుంది. మారణాయుధాలు మంచి వాళ్ళ చేతుల్లో ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి, ఇది టూకీగా చెప్పాలనుకున్న కథ. అయితే ఒక మారణాయుధాలని దొంగతనంగా రవాణా చేసే వ్యక్తి ఎందుకు ఇట్లా మారణాయుధాలన్నింటినీ కూడా మంచి వాళ్ళ చేతుల్లో పడాలి అని అనుకుంటాడు అన్నది చెప్పాడు కార్తీక్ ఘట్టమనేని. బాగుంది ఇది. మామూలుగా టూకీగా మీకు ఎవరికైనా ఈ కథ నెరేట్ చేస్తే అది బాగానే ఉంటుంది. కానీ అది వెండి తెర మీద చూపించడంలోనే మీకు కార్తీక్ ఘట్టమనేని పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మీకు మొదటి సగం కన్నా రెండో సగంలో ఇంకా రవితేజ కొద్దిగా బాగా కనబడతాడు. ఆ యాక్షన్ సీన్స్ అవి కొన్ని బాగుంటాయి అంతే. అక్కడ కూడా మీకు ఫ్లాష్ బ్యాక్లు అవి ఇవి అన్నీను మీకు అంటే ఆ ఎక్కువ యాక్షన్ మీదే డిపెండ్ అయిపోయాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లు సరిగా చూపించలేకపోయాడు ఆయన కార్తీక్ ఘట్టమనేని. ఇక ఆయన ఫోటోగ్రఫీ కూడా ఆయనే కాబట్టి, ఛాయాగ్రహణం కూడా ఆయనే కాబట్టి మీకు లొకేషన్స్ అవి చాలా బాగా ఫారెన్ లొకేషన్స్, ఇక్కడ తలకాన్ ఫారెస్ట్ అవన్నీ కూడా బాగా చూపించగలిగాడు. ఆయన దేవ్ జాండే అని ఆయన మ్యూజిక్, ఆయన పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎందుకంటే ఆ గన్స్ ఫైటింగు అవి వెళ్తాయి కదా, బుల్లెట్ సౌండ్స్ అవన్నీ కూడా వాటికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం కాబట్టి అది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే మీకు ఆ కాళికాదేవి విగ్రహంలోంచి కొద్దిగా ఆ సీను అంటే నేను చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఆ కాళికాదేవి విగ్రహం దగ్గర ఒక సన్నివేశం ఉంటుంది, అదొకటి కొంచెం బాగా చేశారు, అది బాగా తీశాడు కూడా, అదొకటి బాగుంటుంది. అంటే సీన్ వైజ్ చూస్తే అక్కడక్కడ కొన్ని సీన్లు బాగుంటాయి. రవితేజ 2 షేడ్స్ అంటే ఒకటి యంగ్గా కనబడతాడు, ఒకటి కొంచెం ఏజ్డ్గా కనబడతాడు. ఆయన పర్వాలేదు, ఆయనకి డైలాగ్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ని ఆయన బాగానే చేశాడు. అయితే కథ స్ట్రాంగ్గా లేకపోవడంతో ఎవరు ఎంతలాగా పర్ఫామ్ చేసినా అది సరిగా పండదు. నవదీప్ కూడా చాలా మంచి రవితేజతో ఈక్వల్గా ఆయనకు కూడా మంచి పాత్ర వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఈ కథను నెరేట్ చేసేది ఆమెకు కూడా అంటే ఏంటంటే లెంగ్తీ క్యారెక్టర్ ఆమెకు కూడా ఉంటుంది. కావ్య తాపరు క్యామియోలాగా ఉంటుందండి అంతే. ఆమెదేం పెద్ద సెకండ్ హాఫ్లో ఎక్కడ వస్తుంది కావ్య తాపరు. ఇంకా అవసరాలు శ్రీనివాసరావు, ఇంకా శివనారాయణ, అజయ్ ఘోష్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఓకే, అంటే అంత పెద్ద గుర్తించాల్సిన పాత్రలేం కాదు. కానీ ఓవరాల్గా దీనికి టీజీ విశ్వప్రసాద్ గారు చాలా హై బడ్జెట్ పెట్టినట్టున్నారు సినిమాకి, అది తెలుస్తుంది స్క్రీన్ మీద. కానీ ఓవరాల్గా చూస్తే కనుక కార్తీక్ ఘట్టమనేని అది స్టోరీ నెరేట్ చేయడంలో మాత్రం
విఫలమయ్యాడనే చెప్పాలి. సరిగ్గా చేయలేకపోయాడు. ఫ్లాష్ బ్యాక్ మీద ఫ్లాష్ బ్యాక్ అంటే ప్రేక్షకులను కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి ఇది ప్రెజెంటా పాస్టా లేదా ఇప్పుడు ఏం నడుస్తుంది కదా ఇవన్నీ చెప్పడంలో సరిగా చెప్పలేకపోయాడనే అనిపిస్తోంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 అండి. అంతకన్నా ఇదేమీ ఇవ్వలేము. ఎందుకంటే మీకు ఈలో పబ్లిక్ టాక్ కూడా వస్తుంది. పబ్లిక్ టాక్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకో రివ్యూతో మనం మళ్ళీ కలుసుకుందాం.